తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు అదరగొట్టింది. దెబ్బకు ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఇక చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదంలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివర్లో ధోని, రవీంద్ర జడేజా ఆర్సీబీ నుంచి మ్యాచ్ ను లాగేసేంత పని చేశారు. అయితే చివరి ఓవర్లో ఎస్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ని ఆర్సీబీ వైపు నిలిపేలా చేశాడు. ఎస్ దయాల్ ధోని వికెట్ తీయడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అలాగే ఈ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. 0 నుంచి ఏకంగా ప్లే ఆఫ్ లో 4వ స్థానానికి చేరుకుంది. ఆరంభంలో ఆర్సీబీ జట్టు 8 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయి ఏకంగా ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇంతలా ఏ జట్టు కూడా 0 నుంచి 4th ప్లేస్ లోకి రావడం అనేది ఐపీఎల్ హిస్టరీలో ఇదే మొదటిసారి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. మధ్యలో వర్షం పడినప్పటికీ మళ్ళీ తొందరగానే స్టార్ట్ అయింది. ఈ దశలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. కెప్టెన్ డూప్లిసెస్ 39 బంతుల్లో 54 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ఇక రజత్ పటిదార్ అయితే ఏకంగా 23 బంతుల్లో 41 పరుగులు, కామ్రాన్ గ్రీన్ 17 బంతుల్లో 38 పరుగులతో రాణించడంతో బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఇక 219 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే డారెల్ మిచర్ 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రచిన్ రవీంద్రతో కలిసి అజింక్య రహనే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అయితే ఈ ఇద్దరు అవుట్ కావడంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే చివర్లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని మ్యాచ్ ని గెలిపించేంత స్థాయికి వీర విహారంతో బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు క్రీజ్ లో ఉన్నంత సేపు మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మారింది. అయితే సిఎస్కే గెలుపుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ధోని తొలి బంతికే 6 బాదాడు. అయితే ఆ తర్వాత బంతికి ధోని అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఎస్ దయాల్ తాను అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని అద్భుతంగా గెలిపించాడు. మొత్తానికి ఆర్సీబీ 27 పరుగుల తేడాతో గెలిచి దర్జాగా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది.